మనము ఈ యొక్క ప్రాంగణం నుంచి వెళ్దాం. మరి దేవుని యొక్క సన్నిధానంలో మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని గురించి మరి ఇక్కడ ప్రత్యేకంగా రాయబడ్డానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన పరిచర్య, క్రొత్త నిబంధన పరిచర్య అని రెండు పరిచర్యల గురించి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఈ పాత నిబంధన పరిచర్యని మోషే, అహరోనులు ద్వారాగా దేవుడు దాన్ని మరి స్థాపించాడు. ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరి మెల్కీసెదెకు అనేటువంటి ఓ క్రమము నిర్ణయించి ఆ యాజకత్వంలోనికి క్రొత్త నిబంధన భక్తులు దేవుడు మరి పిలుస్తూ ఉన్నాడు. మరి చెప్పాలి అని అంటే అహరోను క్రమము, మెల్కీసెదెకు క్రమము, రెండు యాజకత్వాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని యాజకత్వాలు చెప్పండి ఒకసారి, ఏమేంటివి? ఏ యాజకత్వం మళ్ళీ చెప్పండి అందరూ కూడా. ఏది మొదట ప్రారంభించబడింది? అహరోను క్రమం మొట్టమొదట ప్రారంభించబడింది. తదుపరి యేసుక్రీస్తు ద్వారాగా మెల్కీసెదెకు క్రమము అనుగ్రహించబడింది. అయితే మరి నిజముగా లేఖనానుసారంగా అహరోను క్రమములో మరి చేరినటువంటి యాజక సంతతి వారు ఉన్నారు. అలాగే మెల్కీసెదెకు క్రమం చొప్పున చేరినటువంటి యాజక సమూహం ఉన్నారు. అయితే ఎందు నిమిత్తం మెల్కీసెదెకు యాజకత్వం రావడం జరిగింది అని అంటే, అహరోను క్రమంలో ఏదైతే సంపూర్ణ సిద్ధి పొందలేనటువంటి ఉన్నాయో అక్కడ మెల్కీసెదెకు క్రమంలో అవి పొందడానికి వీలుంది. ఎందుకు అని అంటే, ఆలయము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము అని మూడు భాగాలు ఉండడంతో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఓ తెరను పెట్టేశారు. మరి ఈ తెరను బట్టి చూస్తున్నప్పుడు ఆరాధించే వ్యక్తికి, ఆరాధింపబడే వ్యక్తికి మధ్య అడ్డుగోడలు ఉన్నాయి. మరి వాటిని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మరి ఆయన ద్వారాగా, అనగా యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో ప్రభువు ఆ అడ్డు తెరను కొట్టివేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధించే వ్యక్తికి, ఆరాధన పొందే దేవునికి మధ్య ఏ విధమైన ముసుగు లేదు. హల్లెలూయా. కాబట్టి ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు ఏమి ఉండవు. కాబట్టి మరి చెప్పాలి అని అంటే, విశ్వాసం అనేది వాస్తవానికి, మరి నీతి అనేది వాస్తవానికి విశ్వాసం ద్వారాగా రావాల్సింది. అయితే ఇశ్రాయేలీలు దీన్ని క్రియలతో కూడిన అన్నట్లుగా మార్చేశారు. ఎలా మార్చేశారు? క్రియలతో కూడినట్టుగా మార్చేశారు. పూర్తిగా వారికి అప్పగించిన దాంట్లో వాళ్ళు నిలబడలేదు. కాబట్టి దేవుడు వారికి విశ్వాస నియమమును నేర్పుటకు దేవుడు తన యొక్క మరి అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు. హల్లెలూయా. దేవుని ఎడల విశ్వాసం ఉంచుట ద్వారాగా, దేవుడి ఎడల విశ్వాసం ఉంచుట ద్వారానే తప్ప మరోవైపు నుంచి నీతి రాదని వాక్యం చెప్తా ఉంది. నీతి కొరకు ధర్మకార్యాలు చేయండి, నీతి కార్యాలు చేయండి. ఎన్ని కార్యాలు చేసినా నీతిమంతులుగా మార్చబడలేరు. ఎందుకు అని అంటే, పుట్టించినటువంటి సృష్టికర్తని గుర్తించలేని నీవు మరి ఏ కార్యం చేస్తే ఏం ప్రయోజనం అంటారు. ఒక మాట, పుట్టినటువంటి ఊరిని, కన్న తల్లిదండ్రులను మరి సంతోషపెట్టలేని, లేదా వారికి పేరు తీసుకురాలేనటువంటి మరి వ్యక్తులుగా మరి జీవిస్తున్న వ్యక్తులను మనం ఒక రకంగా వారికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఏ రీతిగా అయితే మరి చూస్తామో, మరి దేవుని యొక్క మరి రాజ్యం కూడా మరి దేవునిని అంగీకరించలేని వ్యక్తుల్ని అంతకంటే భయంకరమైన వ్యక్తులుగా చూస్తుంది. లోకం చూసేటప్పుడు దానికి ఉన్న గుణాన్ని బట్టి నాలుక మారుతూ ఉంటుంది. పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే పెట్టినట్టుగా అది నాలుక మార్చుకుంటుంది. కానీ దేవుని యొక్క రాజ్యంలో అలా ఉండదు.
మరి దేవుని రాజ్యం కోరుకునేది దేవుని రాజ్య పద్ధతి కోరుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ దేవుడే కేంద్రంగా ఉంటాడు, సృష్టికర్తయే కేంద్రంగా ఉంటాడు. పుట్టించిన దేవుని విడిచిపెట్టి పుట్టించబడినటువంటి సృష్టిని వెంబడించి మరి తామును అపవిత్రులుగా చేసుకుంటున్నటువంటి వారు ధర్మకార్యాలు చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకు అని అంటే, దేవుడు ఆ సృష్టిని దేవుడు దయచేశాడు. ఆ దేవుడు ఎవరో గుర్తించి మనం ఖచ్చితంగా ఆయన వైపు తిరిగితేనే తప్ప మన జీవితాల్లో ఎట్లాంటి ఆత్మీయ మేలు, ఆశీర్వాదం, దీవెన ఉండదు. ఇంత గొప్ప సృష్టిని, ఇంత గొప్ప మానవ మరి నిర్మాణాన్ని సృజించిన దేవుని మనము విడిచిపెట్టి రకరకాలైనటువంటి విధానాల్లో మరి వెళ్ళటాన్ని బట్టి చెప్పాలి అంటే, నిజముగా జ్ఞానము కలిగినటువంటి ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనుషులు లేరు. క్రియలతో కూడినటువంటి ఆరాధన, తాత్కాలికంగా మనం ఆరాధనకి వెళ్ళామా లేదా, ఆరాధించామా లేదా, మాట్లాడామా లేదా, లేకపోతే పూజించామా లేదా అనేటువంటి కాన్సెప్ట్లోకి వ్యక్తులు వచ్చేసారు. దేవుని చిత్తం, దేవుని సంతోషపెట్టడం ఇది లేదు. ఎందుకు అని అంటే, దేవునితో హృదయపూర్వక సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. కేవలము క్రియల పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. ఇది కయ్యూను హేబేలు కానించే మొదలైంది. మరి చెప్పాలి అని అంటే, మరి దేవుణ్ణి ఆరాధించుటకు వాళ్ళు అర్పణలు తీసుకొస్తున్నారు. అర్పణలు కాదు కానీ వారు పితరులు చేసిన పాపాలని వాళ్ళు ఒప్పుకోవాలి. దేవుని తట్టు వారు తిరగాల్సిన ఒక బాధ్యత, ఒక భారం వారిపైన ఉన్నది. ఆ విషయాల కొరకు వారు ప్రస్తావన ఏం చేయట్లేదు. దేవుడు తెలుసు కాబట్టి దేవుని సన్నిధానంలో అర్పణలు అర్పించాలి, అంటే క్రియలు చేయాలనేటువంటి విషయాన్ని మరి మనుషులు మరి గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికొంటలుగా ఉన్నాయి. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకుని మూలాంశం విడిచిపెట్టి ఒకవేళ మనం భక్తి చేస్తున్నట్లయితే, దేవునికి హృదయం దూరంగా పెట్టి మనం ఏదో చేస్తున్నట్లయితే ఒకసారి ఆలోచించే, నీ హృదయంలో ఉన్న తీవ్రత దేని గురించి ఆలోచన చేస్తుంది? కొన్నిసార్లు దేవుడు ప్రశ్న వేస్తాడు. ఓ రోజు మా నాన్నగారు మరి మా తాతగారి యొక్క ఏదో చివరి కార్యక్రమాలు చేయటం కొరకు వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు చొప్పున విగ్రహారాధనలో ఉన్నప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ప్రార్థనలు చేస్తూ ఉంటే ట్రైన్ దాటిపోయిందట. ఢిల్లీ ప్రాంతానికి మరో ప్రాంతానికి వెళ్ళాల్సి ఉండగా ఇక కంగారు పడిపోతున్నాడట. బాగా కంగారు పడిపోతున్నాడట. కంగారు పడిపోయి ఆ పరిస్థితుల్లో కూడా ఏసు రక్తం వేసే అంటాడట. మామూలుగా దేవుని తలుచుకున్నాడట. భయం ఎంత భయం అని అంటే చాలా భయపడుతున్నాడట. భయపడుతుంటే ఆ రాత్రికాల సమయంలో పెద్ద వెలుగులో దేవుడు కనబడ్డాడట. దేవుడు కనబడి, ట్రైన్ వెళ్ళిపోద్దని భయపడుతున్నావా, లేకపోతే నాకు భయపడుతున్నావు అని అడిగాడట. దేనికి భయపడుతున్నావు నువ్వు, ఎవరికి భయపడుతున్నావు అని అడిగాడట. ఎవరికి భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు అని పెద్ద వెలుగులో అంటే, అప్పుడే ఆన్ స్పాట్ నిజంగా ట్రైన్ దాటిపోతుందని భయపడుతున్నాను అన్నాడట. ఎందుకంటే నిజం ఒప్పుకోవాలి కదా. మరి అదే మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆటోమేటిక్గా మనం నిజాలే మాట్లాడతాం. ట్రైన్ దాటిపోయిందనే భయపడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరికి భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, నువ్వు దేనికి భయపడాలి. మన జీవితాల్లో కొన్ని విషయాలు మనము చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలకు మనం భయపడాలి. దేవుని యొక్క చిత్తం చేయలేకపోతే దాని గురించి భయపడాలి. ఎందుకు, రేపున్న రోజున నువ్వు ఇంతగా చేస్తున్న ఈ యొక్క జీవితంలో ఈ మంటి దేహంలో నుంచి, ఈ బొందులోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతే మరి ఉంచరు, తీసుకెళ్ళిపోతారు. మరి నిజంగా అది ఎంతో విచారకరమైన విషయం, ఎంతో విచారకరం. చేత్తో ఉన్నటువంటి వ్యక్తులు మరి బయటికి వాళ్ళు వెళ్ళిపోగానే తీసుకెళ్ళి మన చేతులతోనే
మరి ఎలా కప్పెడతాం కదా, ఆ సిచ్యువేషన్ చాలా భయంకరమైనది. మరి ఏదేమైనప్పటికీ కూడా అంటే ఎంత అధికారం ఉన్నా ఈ మట్టి దేహానికి, మరి ఎంత ప్రభావం ఉన్నా, మరి ఇంత ఇదైపోయినప్పటికీ చివరాఖరికి అది మట్టిలో చేయడం అని అంటే ఏం మిగులుతుంది? జీవించిన జీవితం ఏం మిగులుతుంది అని ఒకవేళ విచారంగా కూర్చుంటే బ్రతికినటువంటి బ్రతుకు యొక్క ఫలాలు మిగులుతాయి. నువ్వు చేసిన పని, నువ్వు జీవించిన జీవితం, నువ్వు బ్రతికినటువంటి బ్రతికే మిగులుతుంది తప్ప మరొకటి ఏమీ కాదు. చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు, కానీ తీరా చూస్తే మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో ఆ బ్రతుకే నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. దానిలో నుంచి నువ్వు చేసిన క్రియలు నీ వెంట వస్తాయి, కానీ మరేమీ కాదనేది దేవుని వాక్య సారాంశం. బ్రతుకులో ఉన్నటువంటి అనుభవం కూడా అదే. కాబట్టి మన జీవితాల్లో ఖచ్చితంగా చేత్తో తాకుతాం కదా. కొంతమంది వ్యక్తులను చేత్తో తాకుతూ ఉంటాం. మరి చేత్తో తాకుతూ ఉండేవాడిని మా నాన్నగారిని, చేత్తోనే అలాగే తాకుతూ ఉండేవాడిని. చివరాఖరి సమయంలో కూడా దగ్గరనే ఉన్నా. మరి చేత్తోనే నేను చూస్తుంటుండగానే మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మరి చాలా అది విచారకరమైనటువంటి విషయం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంగణంలో మరి ఇలాగ ఇప్పుడు ఇక్కడ సంచారం చేస్తూ ఈ స్వస్థారాధన వచ్చిందంటే ఇక్కడ సీట్లో కూర్చునేవాడు. మరి లేట్ అయినా ఆ టైంకి వచ్చేవాడు. మరి ఏంటంటే ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని సన్నిధానంలో అలాగా మనం ఈ లోకంలో మనము ఎంతో ప్రభావవంతమైనటువంటి జీవితం జీవించినప్పటికీ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన స్థలము మనల్ని ఎరగదట. వాక్యం చెప్తుంది, మనం కూర్చున్న కుర్చీ మనల్ని ఎరగనట్టుగా చూస్తుందట. మనం పడుకున్న మంచం నువ్వెవరు అన్నట్టుగా చూస్తుందట. చూసారా, అదొక విచిత్రమైన సందర్భం. అంటే మరి మనం జీవించిన వ్యక్తులు మన కానట్టుగా పక్కకు పోతూ ఉంటారట. మరి కాబట్టి అంటే ఒక భయంకరమైన సన్నివేశం మీరు ఆలోచన చేయండి. అంటే ఈ లోకంలో మనం జీవించాల్సిన రీతిని వాక్యం మనకి ఇక్కడ మరి బోధిస్తూ ఉంది. ఈ విషయాలను మనం పక్కన పెట్టి కేవలం నామకహ వాస్య భక్తి చేస్తున్నట్లయితే అది మంచిది కాదని దేవుడు తన వాక్యానుసారంగా ఇక్కడ ఖండిస్తూ ఒక యాజకత్వాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యాజకత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, ఈ యాజకత్వంలో మొట్టమొదటిగా సూచిస్తున్న విషయం ఏంటంటే, వాస్తవానికి మరి మెల్కీసెదెకు యొక్క రాజు యొక్క అర్థం సమాధానపు రాజు అని అర్థం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిగా రాశారు. అదేంటంటే మొట్టమొదట ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఆ పేరుకి అర్థం ఏంటంటే నీతికి రాజు అని పేరట. తదుపరి సమాధానానికి రాజు అని అర్థం ఇచ్చు షాలేము రాజు అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇప్పుడు మనము చదివాం. మరి చెప్పాలి అంటే దేవుని సన్నిధానంలో అంటే మొదట నీతి అని రాయించి తదుపరి సమాధానం అనేటువంటి మాటను ఇక్కడ మరి రాయడం జరిగింది. విశేషంగా దాన్ని రాశారు. గల కారణం ఏంటంటే, నీతి అనేది మన జీవితాల్లో లేకపోతే, దేవుడు అనుగ్రహించే నీతి అనేది మన జీవితాల్లో లేకపోతే మనకు సమాధానం అనేది రాదు. సమాధానం మనకి కలగాలి అని అంటే నీతి మనలో స్థాపించబడాలి అనేది దేవుని యొక్క మరి ఉద్దేశమైనది. హల్లెలూయా. అందుకొరకు నీతి అనేటువంటి మరి ఆ విషయాన్ని ఈ యొక్క యాజకత్వంకు దేవుడు మొట్టమొదట మరి మనకు వివరిస్తూ ఉన్నాడు. నీతి అనేటువంటి విషయం లేకపోతే అక్కడ సమాధానం అనేటువంటి విషయం ఉండదు. కాబట్టి నీతి అనేది ఎక్కడైతే ఉండదో అక్కడ సమాధానం కూడా ఉండదు. కాబట్టి కొన్నిసార్లు చూడండి, అందుకనే అబద్ధం ఆడుతున్నప్పుడు మొట్టమొదట అబద్ధం ఆడుతున్నప్పుడు లేదా మొట్టమొదట ఒక త్రోవ తప్పుతున్నప్పుడు టెన్షన్ కలుగుతుంది. తదుపరి 1, 2, 3 సార్లు అయిన తర్వాత మనసు కఠినమవుదాం. కానీ మొట్టమొదటిగా గలిబిలి జరుగుతున్న ఆ గలిబిలి అది ఇంతంత కాదు. చాలామంది ఆ గలిబిలికి మంచోళ్ళు అయితే ఆ గలిబిలికి మళ్ళా పొరపాటు చేయరు. మరి అంటే అక్కడ ఎప్పుడైతే క్రమం ఒక వ్యక్తి తప్పుతున్నాడో వెంటనే అక్కడ
అసమాధానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ అసమాధానంలో ఆ వ్యక్తి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము నీతి తప్పుతున్నాం, మనము మరి న్యాయం తప్పుతున్నాం, మనము ధర్మాన్ని విడిచిపెట్టేసి నడిచిపోతున్నాం, ఇది మనకి మంచిది కాదు అనే విషయాన్ని అది సూచిస్తూ ఉంటుంది. దేవుడు మనతో ఆ సమయంలో మాట్లాడుతూ ఉంటాడు. అదే ఆత్మకార్యం. ఈ ఆత్మకార్యం గుర్తుపట్టకుండా శాంతి లేదు, సమాధానం లేదు అంట. శాంతి కాదు, కానీ దేవుని ఆత్మ నీలో నుంచి మొరపెడతా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు పొరపాటు విధానంలోకి వెళ్ళిపోతున్నావో అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ మనకి ప్రత్యక్షమై మనల్ని రాంగ్ రూట్లోంచి రైట్ రూట్ నడిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటంటే మనలో నుంచి ఆయన మొరపెడతా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్నిసార్లు గలిబిలి చెందిపోతారు, కొన్నిసార్లు సమాధానాన్ని మనుషులు కోల్పోతూ ఉంటారు. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ రాత్రికాల సమయంలో మరి నీతి అనేటువంటి ఈ యొక్క మరి విషయము వచ్చి మన జీవితాల్లో మనము నిర్ణయించుకున్నటువంటి తీర్మానాలకి దేవుడితో చేసుకున్న నిబంధనకు సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో నీతి అనేటువంటిది నిలవాలి అని అంటే మొదట దేవునితో మనం చేసుకున్న నిబంధనకు అనుగుణంగా దానికి సరిపోయే జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. దేవునితో నిబంధన చేసుకున్నాం, ప్రభువా నీవే నా యొక్క మరి ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా కోట అని అంటాం. దేవుడు కొంచెం సంతోషించి కొంచెం దీవిస్తే మళ్ళీ కనబడం, కొంచెం సంతోషించి కొంచెం దీవెనకరంగా ఉంటున్నారు అని అంటే ఇంకా అప్పుడు అసలు నిజంగా వాళ్ళంతా బిజీ వర్కర్స్ ఇంకొకరు ఉండరు, అసలు మళ్ళీ కనబడరు వాళ్ళు. మరి ఏంటంటే అదొక విధానం, అదొక పద్ధతి. అందుకే దేవుడు మరి కొంతమందిని త్వరగా దీవించారు. అక్కడక్కడ వాళ్ళు కనబడుతూ ఉంటారు. తొందరగా అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకు అనంటే ఇలాంటి వాళ్ళ వల్లే. చెప్పాలి అంటే దేవుని సన్నిధానంలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తాడు. విస్తారంగా దేవుడు దీవించే దీవెన మనము చూడాలి అని అంటే ఇంకా లోకమే ఆ యొక్క ఆశీర్వాదం చూడలేదట. ఎందుకు అని అంటే అంత దేవుడు దీవించగలడు, అంత విస్తారంగా ఆశీర్వదించగలడు, కానీ తట్టుకునే శక్తి మనుషుల దగ్గర లేదు, మరి నిలబడే శక్తి మనుషుల దగ్గర లేదు. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు ప్రేమైనా దేవుడిచ్చే ఆశీర్వాదాలైనా అవి వర్ణనాతీతంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో నీతి అనేది స్థాపించబట్టకు ఉండాల్సినటువంటి ఒకే ఒక్క విధానము దేవుని యందలి విశ్వాసమే అని వాక్యం చెప్తా ఉంది. వినుట వలన విశ్వాసం కలుగుతుందని, మరి విశ్వాసం ద్వారాగానే నీతి స్థాపించబడుతుందని వాక్యం ద్వారాగా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా మరి మన జీవితాల్లో ఏదో కూర్చుకోవడం కొరకు మనం దేవుని యొక్క సన్నిధానానికి వస్తాం, కానీ ఏదో కూర్చుకోవడం కాదు, ఏదో మరి సమకూర్చుకోవడం కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి విశ్వాసం మూలమైనది కానీ నీతి ఏదైనా ఉంటే దాని నుంచి నీవు బయటకు, నీ క్రియలను బట్టి కాదు, దేవుడు కృపను బట్టియే నీవు మరి ఈ చోట నిలబడతా ఉన్నావు. హల్లెలూయా. మన క్రియలను బట్టి కాదు. అయితే క్రియలు నిర్లక్ష్యం చేద్దామా అని కాదు. అక్కడ దేవుని సన్నిధానంలో నీ హృదయంలో ఏ ఉద్దేశంతో ఎక్కడికి వస్తున్నావో ఆలోచించి, ఇక్కడికి వస్తేనే మరి దేవుడు నిన్ను దీవిస్తాడనేటువంటి క్వశ్చన్ కాదు. ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే దేవుణ్ణి నీ పని అంతా విడిచిపెట్టి నీ పనులన్నీ ముగించుకుని, లేకపోతే అక్కడికి పని అవ్వకపోతే అక్కడితో పని ఆఫ్ చేసి ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే ఆయన సంకల్పం చొప్పున వారు నడవగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం లేకపోతే మనము దేవుని సన్నిధానంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మరి పాత్రలుగా ఉండలేము. చాలా సందర్భాల్లో మరి ఆపద మొక్కులను మరి మొక్కుతూ మరి అవసరానికి ఉపయోగించేటువంటి విధానము మన జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. అది మనుషులతోనూ మనం వ్యవహరిస్తాం, కొన్నిసార్లు అనుకోకుండా దేవునితో కూడా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆ దేవునితో అనుసరించే ఈ పద్ధతిని ఆ పద్ధతిని దేవుడితో కూడా వ్యవహరించే ఈ పద్ధతిని అనుసరిస్తూ కూడా మరి కొన్ని మంచి క్రియలు చేస్తే
వాటిని కూడా దేవుడు నీతి క్రియలుగా భావించాలి అని అనుకుంటాం, అది పొరపాటు. మరి మన జీవితాల్లో మనము దేని నిమిత్తం ఇక్కడికి వచ్చామో మరి దాన్ని దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ నీకు ఏ విధమైనటువంటి కోరిక ఉన్నదో ఆ కోరిక నిమిత్తం ఇక్కడికి వస్తే అది చూస్తాడు దేవుడు. మనము రావాల్సినటువంటి రీతి అది కాదు. దేవుని సందర్భంలో దేవుణ్ణి ప్రేమించే వారిగా రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఓ రోజు ఒక దైవజనులు కృపావరాల కోసం ప్రార్థన చేస్తున్నాడట. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనని పరలోకం తీసుకెళ్ళి మరి తన యొక్క స్వభావాన్ని లేదా తన యొక్క ప్రభావాన్ని చూపించి మరి నేను కావాలా మరి కృపావరాలు కావాలా అని అడిగాడట. ఈయనకి అర్థం కాలేదట, ఎందుకంటే చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే చాలా నెలలు అయిపోయింది ప్రారంభించి ఆ ప్రార్థనాంశం. అది వచ్చింది దేవుని సన్నిధికి. అబద్ధం చెప్తే బాగోదు, అది మనకి ఆశీర్వాదం కాదు. నిజం చెప్తే అక్కడ అలా కాదు అని చెప్తే అన్నీ ఆలోచన చేసుకున్నాడట. ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, అబ్బాయి నువ్వు దేనికోసం వచ్చినా కూడా ఇక్కడ అలా కాదు, అది ఆరాధన పద్ధతి కాదు అని చెప్పి అతను సరి చేశాడట. సరిచేసి దేవుని కోసం నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, మరి దేవుని కోసమే కదా ఆయన సంధికి రావాలి. దేవుని కోసమే ఆయనే కావాలని జీవించాలి. దాని కొరకే నీవు ప్రార్థన చేయాలి. ఇలాంటి మరి చిన్న చిన్న విషయాల కొరకు కాదు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తే మరి నిజంగా ఆశ్చర్యకరంగా ప్రభు నీ కోసమే, మరి కృపావాళ్ళ కోసం కాదన్నాడట. మరి నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన ఆ బోధన బట్టి తను సరి చేసుకున్నాడో, దేవుడు తను దేని కొరకు వచ్చాడో, నీ హృదయం తెలీదా? దేవుడికి నీ తలంపులు తెలీదా? నీ ఉద్దేశం తెలీదా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంట్లో బోధిస్తూ ఉన్నాడట. అప్పటి వరకు చాలా చక్కగా ఎక్కడ కూటం పెట్టినా, ఎక్కడ ప్రార్థన పెట్టినా పేతురు గారు చక్కగా వాక్యం వినేవాడట. ఆ రోజు ఏమైందో తెలియదు కానీ ఆయనకి అనుకోకుండా ఒక బుద్ధి కలిగిందట. అదేంటంటే బయటికి వెళ్దామని. అలా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అనిపించిందట. ఆయన అనుకోకుండా మరి చేతిలో జేబులో పెట్టుకుని బయట నుంచున్నాడట. నుంచునేటప్పటికీ మరి అంతే కదా, ప్రార్థన బయట నుంచుంటే ఏమవుద్ది, ఏదో అవుతుంది కదా. ఈ లోపలికి ఆ దారంట మరి దేవాలయ పన్ను వసూలు చేసేవారు తగులుకున్నారట. ఎలాగంటే, ఏం బాబు ఏంటి మీ బోధకుడు దేవాలయ పన్ను చెల్లించట అని అంటే, చెల్లిస్తాడనంటే వాళ్ళు పట్టుకుంటారు, చెల్లించడంటే ఇక పరిస్థితి ఇరకాటంలో పడిపోయాడు ఆయన. నిజంగా సరే ఏదో విధంగా దేవుడు మరి ఎవరికైనా సాయం చేస్తారు కదా, నాకు కూడా సాయం చేస్తాడే అనుకున్నాడేమో తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. కానీ ఎందుకు చెల్లించడం, బంగారులో చెల్లిస్తాడు మా బోధకుడు అని చెప్పి అన్నాడట. అంటే సరే అని చెప్పి లోపలికి వెళ్తున్నాడట. లోపలికి వెళ్ళేటప్పటికి ఆలోచన, ఇప్పుడు గనక దేవాలయ పన్ను గురించి ప్రభుత్వం చెప్పారనుకో, అసలు నువ్వు బయట ఎందుకు నుంచున్నావు అని అడుగుతాడు. అసలు నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళి, బయటికి ఎవరు వెళ్ళమన్నారని అడుగుతాడు. చెప్పలేదనుకో వీళ్ళు మనల్ని పట్టుకుంటారు అని చెప్పి ఆలోచిస్తా గడప లోపలికి వెళ్ళి ఆలోచించుకుని అలా కూర్చుని మరి నిజంగా మరి అంచుకొచ్చేసాం. మరి అలా కూర్చుని మరి చూస్తూ ఉన్నప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి మరి రీతిగా ఆలోచిస్తున్నప్పుడు ఈలోపు ప్రభువే ఆ సందర్భాన్ని ఎత్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అధికారులు, రాజులు, చక్రవర్తులు ఎవరికి పన్ను విధిస్తారు పేతురు అని అడిగాడట. సిమోను ఎవరికి పన్ను విధిస్తారు, మరి వారి కుమారులకా లేకపోతే ఇతరులకా అని అంటే మరి ఇతరులు అన్నాడు ఇతరులకే అని చెప్పాడట. అయితే కుమారులు స్వతంత్రులే కదా అన్నాడట. అవును ప్రభువా అని చెప్పి మరి పేతురు గారు చెప్పాడట. అలా చెప్పిన తర్వాత సరే అయినప్పటికీ కూడా వాళ్ళకి మనం అభ్యంతరం కలగకుండా చేద్దాం. నువ్వేం చేస్తావనంటే, ఇప్పుడు నీ యొక్క మరి మార్గంలో సముద్రానికి వెళ్ళి గేలం వేసి మొదట పైకి వచ్చిన చేపను తీసుకో, మరి ఆ చేప నూరు తెరు, దాంట్లో ఒక షెకేలు నిండానం దొరుకుతుంది, నీకొకటి నీకు నాకు కూడా ఇద్దరికి కూడా మరి ఆ పన్ను చెల్లించమని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే నిజముగా చెప్పాలి అని అంటే ఒక దైవజనుడు అయితే చెప్తాడు, సన్నిధి చేత నింపబడుతున్నప్పుడే మన అవసరాలన్నీ తీర్చబడిపోతాయంట. హల్లెలూయా. ఆయన సన్నిధి చేత ఎప్పుడైతే మనం నింపబడుతుంటామో అప్పుడే మన అవసరాలన్నీ తీరిపోతాయట. హల్లెలూయా. మనము ఆయన సన్నిధి చేత నింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సన్నిధి చేత నింపబడితే అవసరాలు తీరిపోతాయి. మరి నిజంగా ఇది చాలాసార్లు మనం విన్నాం. అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని మనం ఇంకా బాగా చక్కగా వినడం కొరకు మాత్రమే చెప్తా ఉన్నాను. ఒక ఊర్లో ఇద్దరు యవనస్తులు ఉన్నారట. ఈ ఇద్దరు యవనస్తులు రాజుగారు పెట్టిన ప్రతి టెస్ట్కి అద్భుతంగా వారు అన్నిటినీ గెలుచుకున్నారట. మరి గెలుచుకున్న తర్వాత రాజుగారు మొదలను పిలిచి, నీకేం కావాలరా అని అంటే, నాకు మంచి భార్యని, మంచి భవనాన్ని, మంచి ఉద్యోగాన్ని అడిగాడట. అడిగితే సరే గ్రాంట్ చేసి వెళ్ళమని చెప్పాడట. ఇక రెండో వాడు వచ్చాడట. మరి వాడితో చెప్పాడట, నీకేం కావాలరా అంటే, ఏం లేదు సార్, ఒక నెలకు ఒకసారి మా ఊరు వచ్చి మా ఇంట్లో మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నాడట. అంటే నిజంగా అదొక నెలకు ఒకసారి వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలంటే కింద పిచ్చెక్కింది ఏంట్రా, నాకు భోజనం పెట్టడం ఏంటి, నా స్థాయికి అసలు నా దాన్ని నువ్వు సరిపోతావా భోజనం పెడతాను కానీ అంటే అందరూ ఆలోచన చేస్తున్నారట. అసలు వీడి లాంటి ప్రశ్న అడిగాడు, ఇందులో ఏదో ఉందని చెప్పి అనుకుని వాళ్ళు ఆలోచన చేసుకుంటా అసలు వీడి ఊరు ఎక్కడ అని కనుక్కున్నారట. కనుక్కుంటే అదేమో కొండలు గుట్టలు వెళ్ళే మార్గం, దానికి ఊరికి దారి లేదు, ఆ ఊరిలో ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూలు లేదు, మరి వీధి లైటు లేదు, ఏమీ లేవు అక్కడ. మరి మొత్తానికి ఇటు తెలివితేటలకు మెచ్చుకుని రాజుగారు, నువ్వు చెప్పిన దానికి అద్భుతంగా నేను వస్తాను, మీ ఊరిలో నెలకు ఒకసారి మీ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడట. మరి రాజుగారు వస్తున్నారు అని అంటే రాజుగారికి ఒక గెస్ట్ రూమ్ కావాలని అంటే చక్కటి గెస్ట్ హౌస్ అక్కడ ఏర్పాటు చేశారట. ఆయనకు కావాల్సిన శ్రేష్టమైనటువంటి ఏదైనా ఒక వైద్య రోగ సంబంధమైనటువంటి విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఏదైనా తేడా ఉంటే ఒక హాస్పిటల్ కావాలి కాబట్టి మంచి హాస్పిటల్ అక్కడ ఆ ఊరికి కట్టారట. ఇట్లాగా రాజుగారికి వెళ్ళటానికి ఖచ్చితంగా రథం వెళ్ళాలంటే రహదారి కావాలి. రహదారి కావాలంటే రహదారిని నిర్మాణం చేశారట. రోడ్లు లేని ఆ ఊరికి రహదారి వచ్చింది. రాత్రి అయిపోతే అక్కడ దారి కనబడడానికి వీధి లైట్లు కావాలి, వీధి లైట్లు కూడా సిద్ధమైనాయట. రాజుగారి సన్నిధి ఎప్పుడైతే ఆ ఊరిలో తాకిందో ఆ ఊరికి కావాల్సిన ప్రతి దరిద్రం పోయింది, ప్రతి అవస్థలు తీర్చబడ్డాయట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టికర్త, ఆపదల నుంచి విడిపించే దేవుడు, నీకున్న ప్రతి అవస్థలు తీర్చే దేవుడు. నీలోకి వచ్చి నివాసం ఉంటే, నీవు ఆయనతో పాటు ఉంటే నీకున్న అవస్థలు కూడా ఈ రీతిగా తీర్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉండాలి అని అంటే మన జీవితాల్లో ఉండాల్సింది పరిశుద్ధత, పవిత్రత. దానికి ఆధారమే నీతి అనే విషయాన్ని వాక్యం బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ దేవుడు నివాసం చేయాలి అంటే పరిశుద్ధతయు పవిత్రతను ఆయనకు ఆధారం. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. హల్లెలూయా. నీలో ఆయన ఉండడానికి నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ న్యాయం అనేది ప్రాముఖ్యమైనది. దాని కొరకే యాజకత్వం చేసేవారు పరిశుద్ధపరచబడే క్రియని మొట్టమొదట చేసేవారు. ప్రతిష్ఠించే క్రియని మొట్టమొదట చేసేవారు. మొట్టమొదట వారు బలిపీఠాన్ని పరిశుద్ధపరిచేవారు. వారు ఒక్కసారి ఆగిపోయిన ఆరాధన ప్రారంభించాలి అని అంటే 7 దినాలు ఆ బలిపీఠాన్ని పరిశుద్ధపరిచేవారట. 7 దినాలు, 7 గొర్రెలు 7 పొట్టేలతో రక్తం చేత ఆ బలిపీఠపు కొమ్ముల పైన రక్తంతో చమరడం, అలాగే ఆ యొక్క బలిపీఠం చుట్టూ రక్తాన్ని ప్రోక్షించటం, ఇట్లాగా 7 దినాలు ఆ యొక్క బలిపీఠాన్ని పరిశుద్ధపరిచేవారట. అట్లాగా వారు ఏ ఆరాధనా పద్ధతి ప్రారంభించిన పరిశుద్ధతకు, పవిత్రతకు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేవారట. ఎందుకు అని అంటే నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా.
మరి నీతిమంతుడైనటువంటి నీ దేవుడు మరి నీలో వచ్చి నివాసం ఉండాలి అని అంటే, మన మధ్యలో వచ్చి నివాసం ఉండాలి అని అంటే, మొట్టమొదట నీ జీవితంలో నీతి స్థాపించబడాలి. అందుకొరకే ఒక యాజకత్వము కావాలి అని మరి మెల్కీసెదెకు క్రమమును దేవుడు నిర్ణయించి, మరి దేవుడు నీతికి రాజైన షాలేము రాజు యొక్క పరిచయాన్ని దేవుడు ఈ కొత్త నిబంధన భక్తులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి నీతికి రాజు అయినటువంటి మరి ఈ షాలేము రాజు ఎవరు అని ఒకవేళ అంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇది సూచిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఎందుకు? ఆయన తప్ప మరొక నీతిమంతుడు లోకంలో లేడు. హల్లెలూయా. మరి నాలో పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని మరి అడిగిన ప్రభు, మరి నిజముగా ఈయనలో ఏ తప్పిదము లేదు, ఏ లోపం లేదని సిలువకు అప్పగించిన వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఈర్ష్యాసూయలను బట్టే, మనుషుల యొక్క ఈర్ష్యను బట్టే యేసుని సిలువేసి మరి చంపారు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి 3వ దినమున మరణ వేదములను తొలగించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ రాత్రి మరి రాత్రి వాక్యం వింటున్న నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయము, ఆ గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అని అంటే నీ జీవితంలో మరి ఈ సృష్టికర్త కొరకైనటువంటి జ్ఞానమును నీవు సంపాదించాలి. సృష్టికర్త కొరకైనటువంటి విశ్వాసము సంపాదించాలి. ఈ భూమండలమును తన నోటి మాటతో సృష్టించిన దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో తన యొక్క పోలికలు మట్టితో సృజించాడు. మనం పాపములో పడిపోయి ఉండగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపి మన యొక్క పాపమునకు ఆయన శరీరం నందు శిక్ష విధించి మనలో నీతిని, మన హృదయాల్లో నీతిని ఆయన యొద్దకు రావడం ద్వారా, ఆ శిలువ బలియాగాన్ని అంగీకరించడం ద్వారా, ఆయన హత్తుకోవడం ద్వారా నీ హృదయంలో ఈ నీతిని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. దేవుడిని తెలుసుకోకుండా ఒకవేళ నేను మంచి కార్యాలు చేస్తున్నాను, సృష్టికర్త ఏర్పరచుకున్న మార్గం నేను తెలుసుకోకుండా నేను దాన ధర్మాలు చేస్తున్నాను, లేకపోతే మరి తీర్థయాత్రలు చేస్తున్నాను, ఒక రకరకాలైన యాగాలు యజ్ఞాలు చేస్తున్నాను ఒకవేళ ఒక వ్యక్తి అంటే మాత్రం దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అవేమీ కూడా నీకు సంపూర్ణ స్థితిని కలగజేయలేవు. మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడో కురిపించబడిన ఆ యేసు రక్తము ఇప్పుడు ఏ రీతిగా నీకు పాప పరిహారం చేయగలదు అని అడిగితే, కన్యమరియల గర్భాన జన్మించిన యేసు ఎలా జన్మించాడు, ఎలా జన్మిస్తాడని దేవదూత చెప్పింది. పరిశుద్ధాత్మ సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మరి మరియతో చెప్పిన మాట, సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. కాబట్టి పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడై మరి దేవుని కుమారుడై పిలువబడతాడని రాయబడతాడు. అంటే దేవుని జననము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరి దైవ కుమారుని జననం జరిగింది. మరి మనుష్య మరి యొక్క బీజమును లేదా మనుష్య యొక్క మరి ఈ విధానాన్ని బట్టి కాదు, మనుష్యేచ్ఛలను బట్టి కాదు, దేవుడే మానవ రూపం ధరించినటువంటి ఆ యొక్క తీరు అది ఒక దైవత్వం యొక్క మర్మమైనది. సైన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క మరి రక్తం వారి బిడ్డలకు జెనెటిక్గా వస్తుందని మరి చెప్తూ ఉంది. కాబట్టి DNA టెస్ట్ చేసినప్పుడు కూడా పిల్లల్ని మరి వారి పిల్లల కాదా అని కొంతమంది పిల్లల్ని మరి ఆయా తండ్రుల్ని గుర్తించడానికి DNA టెస్టులు చేస్తూ ఉంటారు. మరి ఆ యొక్క మరి విధానాలు మనం చూస్తున్నప్పుడు దాని యొక్క DNAలో దాని యొక్క రూపాన్ని, తండ్రి రూపంను, మరి తండ్రి యొక్క మరి ప్రూఫ్స్ని కనిపెట్టడానికి ఇప్పుడు అవకాశం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క స్వరూప్యం పరిశుద్ధాత్మ ద్వారాగా ఏర్పరచబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడే తన రక్తాన్ని నీకు స్పర్శించే విధంగా, నీ యొక్క హృదయంలో అది కార్యం చేసే విధంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఆ పరలోక దేవాలయంలో ప్రోక్షించబడిన ఈ రక్తమే నీ హృదయంలో అది ప్రోక్షించబడుతున్నప్పుడు నిజముగా 2000 సంవత్సరాల క్రితం కార్చబడిన ఈ రక్తం ఇప్పటికీ జీవమున్నదన్న మాట వాస్తవం. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తము తన
ఎలా నీలోనికి వస్తూ ఉన్నది అనేది అంటే తన ఆత్మ ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్తం యొక్క స్పర్శలోనికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఇదేమి కలబులి మాటలు లేదా మరి కల్పనా కథలు కాదు. వాస్తవంగా రుచించి ఆ రక్తం చేత నా పాపములు కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ మాటలను మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఆయన రక్తం చేత నా హృదయంలో ఉన్న ప్రతి పాపములు తన ఆత్మ ద్వారా తన రక్తం చేత దేవుడు కడిగి శుద్ధీకరించగా నా హృదయంలో క్రొత్త జన్మ అనుభవాన్ని నేను పొందాను. హల్లెలూయా. ఎందుకంటే అనుభవపూర్వకంగా ఈ మాటలు మేము మీతో చెప్తా ఉన్నాను. అనుభవపూర్వకంగా నువ్వు ఈ అనుభవాన్ని చూడాలనే ఆశతో ఈ మాట చెప్తా ఉన్నాను. కేవలం వింటే కాదు. మరి కొన్నిసార్లు అంటాం, వింటే కాదురా తింటే తెలుస్తుందని అంటారు. నిజంగా మరి దేవుడి ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే తెలుస్తుంది. మరి ఇదేదో దూరం నుంచి చూస్తే కాదు, నీవు ఈ స్థలంలోకి వచ్చి కూర్చుండి మరి దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని స్పర్శించి దీన్ని అనుభవపూర్వకంగా దీన్ని నేను చూడాలి అనే ఆశతో వెదిగితే అక్షరాలు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నాకు అలా ప్రత్యక్షమయ్యాడు. నేను అనుభవపూర్వకంగా వెతికాను. నువ్వు మాట్లాడతావని, నీవు నీ స్వరం వింటామని ప్రభువా చెప్తున్నారు. అది ఎలా వీలవుతుంది అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వరంతో నాతో మాట్లాడాడు. ఆయన స్వరం దేవుడు నాకు వినిపించాడు. ఆయన దర్శనం దేవుడు నాకు చూపించాడు. ఆయన పిలుపుతో దేవుడు నన్ను పిలిచాడు. జీవం కలిగిన దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి బ్రొక్కుతున్నాం. కాబట్టి జీవం ఉంది ఈ మార్గంలో, జీవం ఉంది ఈ మార్గంలో, ఊపిరి ఉంది. మృతతుల్యమైన మార్గం కాదు. చనిపోయిన దేవుని మొక్కట్లేదు. మనం చనిపోయి తిరిగి లేచి మనము కూడా చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేపి మనందరినీ వెంట పెట్టుకుని వచ్చే మరి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మనం మొక్కుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆ కార్యం నీలో జరగడానికి దేవుని నీతి స్థాపించబడాలి. దాని కొరకే ఈ యాజకత్వం కొరకే అయినటువంటి మాటలు. రెండవదిగా సమాధానం ఇచ్చు మరి రాజు, సమాధానపు రాజు అంటే సమాధానం, ఆయన పేరే సమాధానం మరి. కాబట్టి దేవుని సన్నిధానంలో ఎందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఎంత సంతోషం, ఎంత ఆనందం. చిన్నప్పుడు ఒక అతను రిక్షాకి ఒక అతను పురమాయించుకున్నాం. మరి పురమాయించుకుంటే అతను వచ్చి తీసుకెళ్ళి వెళ్తూ ఉండేవాడు. మరి ఒకసారి అతను మానేశాడు. అనుకోకుండా కాస్త వేరే అతను పంపించాడు. ఓ యవనొస్తుంది. అతడు ఎంత సంతోషంగా ఉన్నాడు అని అంటే, ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నాడు. రోజు ఈ తాగేసి వచ్చేవాడు. ఇంకో ఆయన ఆడు రిక్షా లాగడానికి అలా చాలా బలవంతంగా లాగేవాడు. ఈ తోలుతున్న విషయం చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. నాకే మరి ఆ రోజుల్లో, అప్పుడు రోజుల్లో అంటే చాలా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి మరి ఆ రోజుల్లోనే నాకు ఎంతో విచిత్ర 11-10 సంవత్సరాలు అనుకుంటున్నాను. మరి అయితే ఆ యొక్క ఏజ్లో నేను అతను అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎంత సంతోషం, ఎంత ఆనందం అని అంటే పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఏంటంటే మీరు దేవుడిని ప్రార్థన చేసుకుంటారా అంటే, ప్రార్థన చేసుకుంటాం, దేవుని నమ్ముకున్నాను నేను అని చెప్తే సాక్ష్యం చెప్పాడు. నిజంగా ఎంత సంతోషం అని అంటే తన జీవితంలో చెప్పనాసక్యం కానీ సంతోషం, దైవికమైనటువంటి సమాధానం గలిబిల్లేదు. ముందున్నవాడు అలా కాదు. వాడు కష్టంగా రిక్షా లాగేవాడు, కాస్తంత త్రాగి వచ్చేవాడు, లాగలేకపోయేవాడు. కానీ ఏదో వాళ్ళు లాగి తీసుకెళ్తుంటే నాకు అదోలా ఉండేది. మరి ఆ రిక్షా అసలు ఏంటా తోలడం అన్నట్టుగా ఉండేది. మరి అయితే వీడు చేస్తున్నటువంటి ఆ యొక్క విధానం చూస్తే చాలా మరి నాకు కూడా చాలా సంతోషం వేసినాడు. పాటలు పాడుతున్నప్పుడు నాకు కూడా అది ఎంతో విచిత్రంగా చూసింది. అసలు అది నిజంగా ఈ మధ్యకాలంలో ఎందుకో అది నాకు గుర్తొచ్చింది. దేవునిలో సంతోషం అనేటువంటి మాటని ఆలోచన చేస్తుంటే ఆ యొక్క ముఖ చిత్రం ఒకసారి నా కళ్ళలోకి వచ్చింది. అందుకొరకు నాకు అది గుర్తొచ్చింది. దాని కొరకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. మరి దేవుని సన్నిధానంలో చెప్పనాసక్యం కానీ సంతోషం, ఆనందము మరి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత సమాధానం అని అంటే మన జీవితాల్లో మరి తేలియాడే అనుభవంలోకి మనం వెళ్తాం. ఈ లోకంలో అన్నిటినీ మనం మర్చిపోగలుగుతాం. మరి ఈ లోకంలో అనేక కష్టాలు మనకు ఉండొచ్చు, అనేక ఇబ్బందులు మనకు ఉండొచ్చు. అయితే మరి ఈ దేవుడిచ్చే ఈ సమాధానంలోకి ఎవరైతే వస్తారో నిజంగా అది ఒక గొప్ప సంతోషం. యేసై పుట్టినప్పుడు కూడా అందరికీ సంతోషం అని చెప్పబడింది. ఆ సంతోషం అనేది మన జీవితాల్లో అనుభవించాలి అని అంటే
ఈ సమాధానపు రాజును నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాధానపు రాజును ఎప్పుడైతే మన హృదయంలో స్వీకరిస్తామో నిజంగా మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకోగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఆ యొక్క మెల్కీసెదెకు యాజకత్వంలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. నిజంగా మరి పూర్వపు యాజకత్వంలో ఇలా ఉండేది కాదా అంటే ఇలా ఉండేది కాదు. నిజంగా ఎందుకు అని అంటే ఎప్పుడు భయంగా ఉండేది. ఎందుకు అని అంటే నాటి ప్రజల యొక్క మూర్ఖత్వం బట్టి పనిష్మెంట్ స్పీడ్గా వచ్చేది. నాటి రోజుల్లో వ్యక్తులకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. ఎందుకు అని అంటే చాలా మూర్ఖంగా ఆ యొక్క వ్యక్తులు జీవిస్తూ ఉండేవారు. కాబట్టి నిజంగా వారి యొక్క హృదయాలు మార్చబడలేదు. హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. మోషే చెప్పాడు, మోషే తీసుకొచ్చాడు. ఏదో బానిసత్వం పోతుంది కాబట్టి బయటకు వచ్చారు, అంతే తప్ప మరి వారి జీవితాల్లో దేవుని గూర్చిన జ్ఞానం లేదు, గ్రహింపు లేదు. అవసరం కోసం ఉన్నట్లుగా వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వారి జీవితాల్లో ఒక అర్కసకమైన విధానం ఉండడాన్ని బట్టి ప్రభు యొక్క కోపం త్వరితంగా వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు, ఎంతగా అర్థం చేసుకోరనే ఉద్దేశంతో అన్ని లక్షల మందిని కంట్రోల్ చేయడానికి అక్కడ ఏం జరుగుతూ ఉండేది అని అంటే కొంత మరి భయపెట్టే సందర్భాలు కొన్ని జరుగుతూ ఉండేది. ఉండి బలిపీఠం నుంచి అగ్ని వచ్చి యాజకత్వంలో పొరపాటు చేసిన వాళ్ళని దహించిందట. చాలా భయపడిపోయాడు. ఆ దెబ్బకి మరి చాలామంది మరి సమాజంలోకి రావడానికి చాలా భయపడ్డారు. ఇట్లాగా చాలా నిల్చున్న స్థలం నెరలు విడిచి అవాంతంగా కొన్ని కుటుంబాలు మరి అగాధంలోకి వెళ్ళిపోయాట. ప్రభువుకి విరుద్ధంగా జీవించి ప్రభువు ఆత్మని బాధ పెట్టిన వారికి మరి ఆ విధంగా జరిగేదట. ఇట్లాగా ఎన్నెన్నో విషయాలు అలా జరిగాయి. వీటిని బట్టి ఎప్పుడు భయపడుతూ ఉండేవారు. హృదయాలు దూరంగా ఉండేవి. మరి హృదయాల్లో మార్పు వచ్చేది కాదు, కానీ భయానికి హృదయంలో ఇష్టం ఉండేది కాదు. ఇష్టంగా దేవుని భయానికి ఆరాధిస్తున్నట్టుగా ఆరాధించేవారు. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించలేకపోయారు. వారి జీవితాల్లో ఇక చెప్పాలి అని అంటే మరి గ్రహింపు లేని ఆరాధనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. గ్రహింపు లేని తత్వాలు, ఇష్టంగా ప్రభువుని వెంబడించలేకపోవడం, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం లేకపోవడం, ఇట్లాంటి కార్యాలను బట్టి వారు భయంకరమైన విధానాల్లో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడైతే నీ దేవుణ్ణి నీవు వ్యక్తిగతంగా సమీపించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా నీవు సమీపించడానికి దేవుడు ఒక నియమాన్ని దయచేశాడు. అదే ఆ క్రీస్తు రక్తం యొక్క ప్రోక్షణ ద్వారా నీ హృదయాన్ని నీ హృదయంలో పాపాలను ఆయన రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరిస్తూ నీ అంగీకారాన్ని బట్టి, కేవలం నీ అంగీకారాన్ని బట్టి నీ యొక్క ఆమోదం ద్వారా యేసయ్య నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక శ్రేష్టమైన రాజుగా ఉన్నాడు. దేవదేవుడు సృష్టికర్త నీలోకి వచ్చి నివాసం ఉంటే నీకు ఎన్ని మరి ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలో నీ యొక్క జీవితానికి ఒక శ్రేష్టమైన యాజకుడిగా నీవు తీసుకోవాలి. ఎవరో వచ్చి నీకు మధ్యవర్తులుగా ఉండరు. వాళ్ళని వీళ్ళని రకరకాలైనటువంటి విధానాలను నువ్వు పాటించొద్దు. చాలామంది ఈ నియమం తెలియక మరి రకరకాలుగా ఒక కాపరి ఒక గురికి ఉండాలి అనే నియమం, మరి నిజంగా ఒక నియమం ఏర్పాటు చేసుకుని యథార్థంగా ఒకవేళ నీవు గడపాల్సిన సమయం నీవు గడుపుతూ నువ్వు చేయాల్సిన పనులు చేస్తూ నిజంగా ఇష్టంగా నీ దేవుని ఆరాధిస్తే, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ యాజకత్వంలో దేవుడు కోరుకుంటా ఉన్నది ఏంటంటే అట్లాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి మరి పద్ధతులను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యాజకత్వంలో మరి భయపెట్టే విధానం ఏమి ఉండదు, మరి కంగారు పెట్టే పరిస్థితి ఉండదు. మరి కేవలము నీకు అర్థం చెప్పి నీకు శ్రేష్టమైన విధానం నడిపించడానికే దేవుడు ఈ యాజకత్వాన్ని మన ముందుకి మరి తీసుకొస్తా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఈ యాజకత్వం ఉన్నటువంటి రూపం చూస్తే ఇది మొట్టమొదట మనలో నీతిని అనగా పరిశుద్ధతను పవిత్రతను మనలో స్థాపిస్తుంది. తదుపరి సమాధానాన్ని నీకు దయచేస్తుంది. అంటే పాపములను కడిగివేసి పాపములకు పరిహారం తానే చేసి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నీకు మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికే మరి దేవుడు ఈ యాజకత్వాన్ని
మన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో ఈ స్వస్థ ఆరాధన చేలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో నీతి మార్గం నడుస్తూ ఉన్నదా, మన జీవితాల్లో పరిశుద్ధత, పవిత్రత అంటే దేవుడు కోరే ఆ యొక్క మార్పు, ఆ ప్రేమ ఉన్నదా. అదొకవేళ ఉంటున్నట్లయితే దేవుడు నీకు తప్పకుండా సమాధానాన్ని, స్వస్థతని దయచేసే దేవుడు. మరి కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, నీ జీవితంలో అనేక ప్రశ్నలు ఉండొచ్చు, కానీ అన్నింటికీ దేవుడికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మరి దేవుని సన్నిధానంలో అనేక ప్రశ్నలు నీకు ఉన్నాయి, కానీ అలాంటి వాటన్నిటికి కూడా దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో ప్రశ్నలు వేయడం కంటే దేవుణ్ణి ఆసక్తిగా వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వాదం అనేది ఆయన్ని ఆసక్తిగా వెంబడించడంలోనే వస్తుంది అనేది సత్యం. ఆశీర్వాదం అనేది ఆయన్ని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అందరికీ సమస్తము సమకూడి మేలు నిమిత్తమే జరుగుతుందని వాక్యంలో రాయబడతా ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ పాదాల చెంత చేరి ఉన్నాను, నా పాపములను కడిగి శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నీవు ప్రభు నాకు మధ్యవర్తిగా ఉండు, నాలో నా దోషములవే పరిహరించు అని యథార్థంగా నీ దేవుణ్ణి నువ్వు మరి అడిగితే దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యం రాత్రి చేయబోతున్నాడు. నీకున్న స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్న ఈ సందర్భంలో మోకరించిన అందరూ కూడా దయచేసి ప్రభువా, నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యాజకత్వంలోనికి ప్రభు మేము వస్తున్నాం. ప్రభువా, నీ యొక్క తండ్రి నన్ను సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. మాలో పరిశుద్ధత, మాలో పవిత్రత, మాలో యథార్థతను కోరుతున్నాం ప్రభు. వాటిని విడిచిపెట్టి మేము కేవలం పెదవులతో స్తుతించేవారిగా, పెదవులతో నీ నామాన్ని మహిమపరిచేవారిగా ఉన్నామని యథార్థంగా మరి ఒప్పుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. మరి పెదవులతో చేసేటువంటి మరి ప్రార్థన కంటే హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి హత్తుకునుట నీ దేవుడు నీ నుంచి ఆశిస్తున్న అర్పణ. ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకి కాదు, కానీ అత్యాసక్తితో, ఆసక్తితో ఆయన వెంబడించుటే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అనేకమైనవి చేయాలని ఆశపడుతున్నారు, చేయాలి, నిజం, వాస్తవమే. కానీ నిజంగా వాటన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సమయం ఎంత గడుపుతున్నావు, దేవుని ఎంత ప్రేమిస్తున్నావు, నీ జీవితంలో ఎంత ఆయన కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నావు. నేను పుట్టించిన దేవుణ్ణి, నీ సృష్టికర్తని గురించి నువ్వు ఆలోచన చేయకపోతే నువ్వు ఎవరి కొరకు ఆలోచన చేస్తావు? ఈ లోకంలో దేని కొరకు ఆలోచన చేస్తావు? ఈ దేహము, మంటి దేహము మన్నైనది, తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ సమయానికి మనం ఒంటరిగా వచ్చాం కాబట్టి ఒంటరిగానే వెళ్తాం. ఎవరు మన వెంట రారు, మరి మన కుటుంబ సభ్యులే రారు, మన యొక్క బంధువర్గమే రాదు. మరి చిన్న తెగులు ఉంటే చెత్త రిక్షా బండి పైన తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ వైరస్ని బట్టి. మరి నిజంగా ఎంతో ఉన్నతంగా బ్రతికినటువంటి కుటుంబాలు సొంత ఇంట్లోకి ప్రవేశించలేని పరిస్థితి మరి కొన్ని కుటుంబాల్లో అయితే, మరి ఎంతో ఉన్నతంగా జీవించినటువంటి వాళ్ళు వారికి చెందిన వారే హాస్పిటల్స్లో వాళ్ళకి చెందిన వారే వాళ్ళని విడిచిపెడుతున్న పరిస్థితి. ఏ క్షణమున మనం ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉంటామో మనకు తెలియని పరిస్థితి. ఒక హాస్పిటల్లో అక్క తమ్ముడు అనుకుంటున్న అతను మరి వాళ్ళ అక్కని హాస్పిటల్లో విడిచిపెడుతున్నాడు. ఆయన్ని అప్పగించి ఆయన వెళ్ళిపోతుంటే ఆమె అలాగే చూస్తూ ఉండిపడిపోయింది. కాసేపటికి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మరి చూడండి, అనేక మంది ఆ రీతిగా అయిపోతున్నటువంటి ఈ లోకంలో మరి నిజంగా మన ప్రాణానికి లేదా మన దేహానికి, మనిషి ప్రాణానికైనా విలువ ఉందా అని అడిగితే ఇలాంటి సందర్భంలో మనకు అర్థమవుతుంది. అదేంటంటే, మనం ఎంత ప్రయాసపడినా, నీ బిడ్డల కొరకు ప్రయాసపడు, లేదా ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు, లేదా నీకు చెందిన వారి కొరకు ప్రయాసపడు, ఎవరి కొరకు ప్రయాసపడినా చివరాఖరికి ఈ లోకం పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితి. కోతి ప్రేమ ఇదంతా. మరి నిజంగా కోతి ప్రేమ. తన దాకా వచ్చిందాక ఆ కోతట తన పిల్లని చాలా బాగా చూసుకుందంట. తన దాకా వచ్చాక ఎత్తు కిందేసి దాని మీద నుంచిందంట. ఆ యొక్క సైంటిస్టులు తయారు చేసిన జారులో నీళ్ళు పోస్తూ ఉంటుంటే ఆ కోతి. మరి నిజంగా అలాగే నీ దాకా వచ్చేదాకానే ఏదైనా సరే, మరి మన వరకు వచ్చినప్పుడు
అందరూ అందరూ విడిచిపెట్టాల్సినటువంటి మరి పరిస్థితులు. మన జీవితమే చాలా అల్పమైంది, చాలా అల్పమైంది. మరి ఈ దేహం కుళ్ళిపోతే కాంపోస్ట్ ఎరువు కూడా పనిచేయదు. ఓ భక్తుడు అనేవాడు, చాలా మా యొక్క ఆత్మీయ అనేవాడు, జంతువుల యొక్క దేహాలు కుళ్ళిపోతే కనీసం కాంపోస్ట్ ఎరువుకైనా పనిచేస్తాయట. కనీసం ఆ టమాటాకాయలు లేదా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి కుళ్ళిపోతే కనీసం మనకి కాంపోస్ట్ ఎరువుకైనా పనిచేస్తాయట. ఈ కుళ్ళిపోయే దేహం కనీసం మనకి దేనికి పనికిరాదంట. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితి విషయం. మరి ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధానం రాత్రికాల సమయంలో మనల్ని తగ్గించుకొని ఈ మంటి దేహంలో ఉన్నాం. మహిమకరమైన జీవితం జీవించినట్లుగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లుగా పశ్చాత్తాపడుతూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ఏం తీసుకుపోం ఈ లోకంలో నుంచి. మరి కాబట్టి ఈ లోకంలో నుంచి ఏమీ మన వెంట రాదు అనేది అక్షర సత్యం. మన జీవితంలో మనకు కూడా ఉన్నటువంటి వాళ్ళే మరి కొన్నిసార్లు దూరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఒక్క నెలలో పరిస్థితులు మారిపోయినాయి మా కుటుంబంలో. ఒక్క నెలలో 14 డేస్లో 15 రోజులు మొత్తం మారిపోయింది. స్టోరీ మొత్తం మారిపోయింది. మేము ఫ్రంట్ హౌస్ నుంచి బ్యాక్ హౌస్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఎదురిల్లంతా చీకటి. చూడండి, మరి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా, మన అనుభవం మనకు పాఠం నేర్పుతుంది. ఒక వ్యక్తి ఇంటి యజమాని లేకపోతే ఆ కుటుంబంలో పరిస్థితులు ఎంత దయనీయంగా పరిస్థితులు ఉంటాయి ఆలోచించే. మరి ఒక యజమానురాలు లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించి. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం ఆషామాషి కాదు. మరి ఈ లోకంలో చాలా సునాయాసంగా మనం భావించవచ్చు, కానీ చరిత్ర తలకిందులు అయిపోయిన పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. ఒక వ్యక్తి తప్పుకుంటే, ఒక వ్యక్తి మరి భూమి మీద తీసివేయబడితే చరిత్రే తరమే మారిపోద్ది. కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులు అయిపోతాయి. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధానంలో నీ కుటుంబంలో చాలా ప్రత్యేకం. నువ్వు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే మరి నీ కుటుంబం పరిస్థితి ఏంటి, లేదా నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూడు, ఆలోచించి. ఏమైనప్పటికీ కూడా ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన జీవితాల్లో ఒంటరిగా వెళ్ళిపోతాం. మరి ఒంటరిగా వెళ్ళిపోతాం. మనం ఒకవేళ యోగ్యమైన జీవితం జీవించకపోతే, సరైనటువంటి ఆత్మీయతను కనపరచలేకపోతే మన పిల్లలకు కూడా అది ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది. ఒక క్రమమైన విధానం మనం ఏర్పరచుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సిన స్థితిగతులు ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన పాదాల చెంత మనం కనిపెట్టుకుందాం. దేవుని సన్నిధానం ఈ వారం బలారాధన కూడా ఉన్నది కాబట్టి ప్రార్థించండి. దేవుని యొక్క సముఖంలో, ప్రభువా నీ పాదాల చెంత చేరి ఉన్నాం, మరి మమ్మల్ని కడిగి శుద్ధీకరించు, పవిత్రపరచు అని దేవుని సన్నిధానంలో ప్రార్థించండి. రేపు వారం ఎటు కూడా మీరు బలారాధనలో పంచుకునేది ఉన్నది. అక్కడ ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మా జీవితాల్లో గొప్ప మార్పులు దయచేయమని ప్రార్థన చేయండి. కేవలము మరి ఎందుకో అన్నట్టుగా కాకుండా, ప్రభువా నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని దర్శించు తండ్రి, ఒక్కసారి మమ్మల్తో మాట్లాడు ప్రభువా. ఈ రాత్రి ఇచ్చిన సందేశం బట్టి ప్రభువా నీ పాదాల చెంత చేరుతాను. పరిశుద్ధతయే ప్రాతిపాదికగా ఉన్నది, నీతియే ప్రాతిపాదికగా ఉన్నది. ఆయన సన్నిధిని చేరడానికి నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. యాజకత్వం చేసేటప్పుడు ఏ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు? నీతిని మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానం అని రాసింది మరో చోట, కానీ మొదట నీతి అని ఇక్కడ మరి యాజకత్వానికి పేరు పెట్టడం జరిగింది. అంటే మన జీవితాల్లో నీతి అనే దాన్ని మనం హత్తుకోలేకపోతే, దేవుడు అనుగ్రహిస్తున్న విశ్వాస మూలమైన నీతిని మనం హత్తుకోలేకపోతే, దేవుడు అనుగ్రహిస్తున్న ఆయన సిలువ అనేటువంటి నీతిని మనం హత్తుకోలేకపోతే, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గమును, మరి ఆత్మీయతను, నవీన స్వభావాన్ని మనం హత్తుకోలేకపోతే మనం ఆశీర్వాదాన్ని దీవెనని చూడలేము. ఈ రాత్రి మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభా మెల్కీసెదెకు క్రమమును యాజకత్వమును గురించి ప్రభా
తండ్రి బోధిస్తూ నీతికి మొట్టమొదటి నీతికి రాజు అయినని, సమాధానమునకు తదుపరి సమాధానమునకు రాజు అని అర్థమిచ్చే షాలేము రాజుకు మెల్కీసెదెకును గురించి ప్రభువా నువ్వు బోధిస్తూ మా జీవితాల్లో ప్రభువా నా తండ్రి నీతిని గూర్చినటువంటి ప్రాధాన్యతని ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి ప్రభువా పరిశుద్ధతను గురించి విషయాలు ప్రభువా కొన్ని సందర్భాలతో మనతో మాట్లాడి ఉండగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వెతబడిన ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపును, ఆశీర్వాదమును, దీవెన దయచేసి వెతబడిన ఈ వాక్యమును ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ఓ పల్లవి చరణం